కేసీఆర్ సభలన్నీ ఒక చరిత్ర అన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్. ఎలకతుర్తిలో జరగబోయే సభ కూడా చరిత్రలో నిలిచిపోతుందని సురేందర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న జాజల సురేందర్తో మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల పండుగకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు సైతము ఇవాళ ఈ సభా ప్రాంగణాన్ని సందర్శించేందుకు వస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజలకు ఎల్లుండి జరిగే ఈ మహాసభకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందే వచ్చి చూసుకొని ఈ సభా ప్రాంగణాన్ని పరిశీలించిపోతున్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ సార్, అన్న చెప్పండి, ఇవాళ ఈ సభా ప్రాంగణం ఏ విధంగా ఉంది, ఎంత మంది ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రజలు హాజరుగా ఉన్నారు? ఈ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయే సభ. ఇక్కడ బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వేలాది ఎకరాలలో పార్కింగ్ కానీ సభ కానీ ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్య కార్యకర్తలతో రావడం జరిగింది. ఎందుకంటే ఎల్లుండి ఎవరికి ఇబ్బంది కాకుండా, వచ్చిన కార్యకర్తలు కూడా ఇబ్బంది రాకుండా చూడడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చి చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఈ సభ ప్రాంగణం కనబడుతూ ఉంది. ఎందుకంటే ఈ సభ మామూలు సభ కాదు, ఒక కుంభమేళం తలపించే విధంగా ఎల్లుండి 27వ తారీఖు నాడు కనబడుతుంది. ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన మాకు దానికి నిదర్శనం. ఇవాళ గ్రామాలలోకి వెళ్ళి అడుగుతూ ఉంటే వాళ్ళే అంటున్నారు, మాకు ఒక బస్సు కావాలా, 2 బస్సులు కావాలని అడుగుతారు. కానీ మేము ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయలేకపోతున్నాం. అయినా స్వచ్ఛందంగా లక్షలాది మంది కార్యకర్తలు తరలడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని పోడగొట్టుకొని ఇప్పటికీ మేము చాలా నష్టపోయిన ప్రజలందరూ కూడా, ముఖ్యంగా వ్యవసాయదారులు చాలా బాధపడుతూ ఉన్నారు. మరి కేసీఆర్ గారు అంటేనే ఒక విప్లవాత్మకమైన మార్పు. మరి కేసీఆర్ గారి మాటలు వినాలి, ఆయన ఉపన్యాసం వినాలని చెప్పి ఇవాళ యావత్తు తెలంగాణ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఈ రజతోత్సవ శుభ సందర్భాన్ని ఏం మాట్లాడతారని చెప్పి చూస్తూ ఉన్నారు. కోట్లాది మంది కేసీఆర్ గారి ఉపన్యాసం గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇవాళ వరంగల్ ఎలకతుర్తి సభకు ఎంతమంది హాజరు కానున్నారు? అంటే ప్రధానంగా ఏ సమస్య ఇవాళ ప్రధానంగా మీ జిల్లాలో చాలామంది ముఖ్య లీడర్లు కాంగ్రెస్ పార్టీ ఇవాళ వైఫల్యం చెందింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది? కేసీఆర్ పాలన ఎందుకు పోగొట్టుకున్నామని వాళ్ళ బాధపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నారు. మేము గ్రామాలు తిరుగుతుంటే స్పష్టంగా కనబడుతూ ఉంది, కేసీఆర్ గారిని మిస్ చేసుకొని ఇప్పటికే చాలా తప్పు చేసినామని చెప్పి మా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా మార్పు కనబడుతూ ఉంది. అయ్యో, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు వచ్చేది, రుణమాఫీ కాలేదు, ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాయి, 2 లక్షల రుణమాఫీ చేసినామని ప్రభుత్వం అయితే చెప్తుంది. కానీ ఇక్కడ రుణమాఫీ కాలేదు, మేము పంట పండించిన ఎవరు కొనుగోలు చేస్తలేరు. ఇప్పటికే 50% దళారులే కొనుక్కోపోతున్నారు. ఇక్కడ రైతులు అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వడ్లు కొనుగోలు చేసినా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఉన్న రైతులు, ముఖ్యంగా నిజామాబాద్ అంటే రైతుల జిల్లా, ఇవాళ చాలామంది రైతులు బాధతో ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది ఇట్లా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి అయితే ఫోన్లు చేసి, అన్న ఈ ప్రభుత్వాన్ని ఎట్లా దించితే ఏం చేస్తే దిగుతారా అని చెప్పి ప్రజల నుంచి వస్తున్న స్పందన. మరి కేసీఆర్ ఎల్లుండి జరిగే 27వ తారీఖు రజతోత్సవ సభ ద్వారా ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు కూడా ఒక దిక్సు చేయబోతూ ఉన్నారు. మన ప్రతిపక్షంలో ఏ విధంగా ఉండాలి, ప్రజలతో ఏ విధంగా, వాళ్ళ కష్ట సుఖాల్లో ఏ విధంగా ఉండాలని కూడా ఆయన చెప్పబోతా ఉన్నారు. వాళ్ళ ప్రధానంగా ఇలాంటి సభ మీరు గతంలో చూశారు, వాళ్ళ పార్కింగ్ ప్లేసెస్ పెద్ద ఒక బహిరంగ సభ తలపించేలా పార్కింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా సభ ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున్నాయి. ఈ నేపథ్యంలో గత సభలకు ఈ సభకు తేడా ఏ విధంగా ఉండబోతుంది? ఈ సభ డెఫినెట్లీ మేము ఎన్నో చూస్తూ ఉన్నాం. కేసీఆర్ సభలే ఒక హిస్టరీ, చరిత్ర, దాని చరిత్రను తిరగబోతున్న సభ ఈ ఎలకతుర్తి సభ. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఏంటంటే మేము వెహికల్స్ పెట్టేవారు, కానీ ఇప్పుడు స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూస్తే మాకు అన్ని పార్టీలు మమ్మల్ని తీసుకుపోరా అని చెప్పి మీరు వేరే పార్టీ కార్యకర్తలు అంటే కూడా మేము కేసీఆర్ చూడాలి, ఆయన స్పీచ్ వినాలని చెప్పి ఆతృతంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ యావత్ తెలంగాణ అంతా కూడా ఎలకతుర్తి వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లుండి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ మహాసభ ఒక చరిత్రలో నిలిచిపోనుంది. ఇవాళ యావత్ దేశం అంతా కూడా వాళ్ళ ఎలకతుర్తి వైపు చూస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తున్న తరుణం కనిపిస్తుందని చెప్పేసి కూడా ఎల్లారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే జాజల సురేందర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, ఎలకతుర్తి.